హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు బార్పీ కిచెన్. ఈరోజు సింపుల్ ప్రాసెస్లో అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకునే హెల్దీ అయిన కొబ్బరి పాలు అనేవి చూంచిపోతున్నాను. నేనైతే ఇక్కడ ఒక కొబ్బరి చిప్ప దాకా తీసేసుకున్నానండి. ఈ కొబ్బరి చిప్ప యొక్క బ్రౌన్ పార్ట్ అనేది నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. ఈ బ్రౌన్ పార్ట్ తీసేసుకుని కొబ్బరిని చిన్ని చిన్ని పీసెస్కి అయితే కట్ చేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఒక కొబ్బరి చిప్పకి నీకు ఒక గ్లాస్ పాలు మాత్రమే వస్తాయండి. అంటే మనకి ఎప్పుడైనా సరే ఫిల్టర్ చేస్తే ఆ పాలు అనేది ఒక 2 టైమ్స్ మాత్రమే మనం ఫిల్టర్ చేయాలన్నమాట. మోర్ టైమ్స్ అనేది ఫిల్టర్ చేస్తే ఏమైందంటే కనుక పాలు అనేవి పలసగా అయిపోతాయి. నేను మొత్తంగా కొబ్బరి చిప్పను అయితే చిన్ని చిన్ని పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని దీనిలోకి పావు స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా తీసేసుకుంటున్నాను. మీరు యాలక్కాయలు తీసుకుంటే కనుక 2 యాలక్కాయలు తీసేసుకుని వాటర్ పోయక ముందే చక్కగా కొబ్బరి అనేది గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ 2 టైమ్స్గా నేను ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నాను. 2 టైమ్స్గా నేను వాటర్ అనేది కొంచెంగా పోసుకుంటూ గ్రైండ్ చేసేసుకున్నానండి. అప్పుడు మాత్రమే మనకి కొబ్బరి పాలు అనేవి ప్యూర్గా అనేది వస్తాయి అన్నమాట. జల్లెడ పెట్టేసేసి కింద ఒక బౌల్ పెట్టేసేసుకుని ఈ విధంగా నేను ఒక స్పూన్తో చక్కగా మనం ఈ విధంగా పైన కొంచెం స్మాష్ చేస్తూ ఉంటే మనకి కొబ్బరి పాలు అనేవి పక్కా చక్కగా దిగుతాయి అన్నమాట. అంటే మనకి కొబ్బరి అనేది పైనే ఉండిపోతుంది. ఉండిపోయిన కొబ్బరిని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసేసుకుని మరలా కొంచెం వాటర్ పోసేసుకుంటూ నేను ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నాను. 2 టైమ్స్ అనేది నేను ఇక్కడ గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసేసుకుని నేను జల్లెడ యూస్ చేసుకుని చక్కగా నేను ఇక్కడ పాలు అనేవి తీసేసుకున్నానండి. కొబ్బరి పాలు మనకి పిప్పు ఉంది కదా, అది పడేయకోకుండా మనం రెగ్యులర్గా కొంచెం సేపు ఎండబెట్టేసేసుకుని కర్రీలోకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఎంత ప్యూర్గా ఉన్నాయో చూడండి కొబ్బరి పాలు అనేవి. ఇప్పుడు నేను మరొక చిన్న మిక్సీ జార్ తీసేసుకుని దానిలోకి నానబెట్టి తొక్కు తీసుకున్న 5 బాదం పప్పులు, అదేవిధంగా 5 జీడిపప్పులు నానబెట్టుకున్నవి కూడా తీసేసుకుంటున్నాను. దీనిలోకి నేను 2 స్పూన్ల దాకా షుగర్ కూడా తీసేసుకుని కొంచెం వాటర్ పోసేసుకుని చక్కగా దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. దీని టేస్ట్ అనేది కొబ్బరి పాలకి మరింత రుచిని పెంచుతుంది ఈ బాదం అనేది. నేను ఇక్కడ మొత్తంగా చక్కగా బాదం అనేది ఎక్కువ పలుకులు లేకోకుండా చక్కగా గ్రైండ్ చేసేసుకుని ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలలో అయితే యాడ్ చేసేసి మొత్తాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న పాలల్లో మీరు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని చల్లగా తాగాలనుకున్నా, లేదు అలాగే తాగాలనుకున్నా ఈ కొబ్బరి పాలు అనేవి చాలా రుచిగా ఉంటాయి, ఎంతో టేస్టీగా. డెఫినెట్గా మరి మీరు ట్రై చేయండి.